విధంగా ధర్మం ఉంటుంది. గడిచినటువంటి యొక్క కృతత్రేత ద్వాపర యుగాలలో ఇంతటి కలి ప్రభావంతో పీడితులైనటువంటి యొక్క ఇంతమంది లోకులు ఎట్లా ఉంటారు అని చెప్పనే విషయంలో ప్రతి సంవత్సరం మనం చెప్పుకుంటాం. ఇప్పుడు అడుగవేణి గారు నాకు ఈ 1116 ఇచ్చినందుకు వారిని వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించిన రయ్య గారు అని చెప్పని ముందు అనుకునే వాళ్ళు అనుకుంటారు. ఆయన ఒక్కడే ఇచ్చిందానే నేను ఇయ్యలేదా అని చెప్పని వెనుక పోయి ఒకళ్ళు అంటారు. అన్నట్టు దాన ధర్మం చేస్తే ఒక విధంగా, మరి గడిచినటువంటి యొక్క కృతత్రేత ద్వాపర యుగాలలో కూడా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు దానం ధర్మం ఏది చేసినా కానీ పక్కవాడు సంతోషపడేవాడు. ఆ విధంగా ఆ యుగ ప్రమాణాన్ని అనుసరించి అందరూ కూడా సుఖింపబడ్డారు. మరి ఇది కలియుగం. బ్రహ్మాండంగా ఇటువంటి ఉత్సవాలలోనే అనుకోండి, ఏదైనా దేవాలయాలలోనే అనుకోండి, వాడు అన్నదానం బాగా చేసుంటాడు. అందుకోసం అని చెప్పని ఈ జన్మలో కూడా వాడికి చక్కగా ఏది తిన్నా అరిగేటటువంటి యొక్క అనుగ్రహాన్ని ఆ భగవంతుడు ఇచ్చిండు అనుకోండి. నేను తిండి పాడు కానీ ఏం తింటున్నాడో వీళ్ళు అడ్డేడు తింటున్నారు, పెట్టిన విస్తారం మొత్తం ఖాళీ చేసేసిండు, నేను తిండి పాడు కాదని చెప్పని తినేటోన్ని అట్లా తిడతాడు. అట్లా కాకుండా ఏదో మనకి కొద్దిగా మరి చూస్తే బాగుంటుంది కదా అని చెప్పాలన్నట్టు ఒక చిన్న ప్లేట్ తీసుకొని కొంచెం పచ్చడి కొంచెం పప్పు అట్లా తీసుకొని ఏదో కొంచెం అన్నం పెట్టుకొని చిన్నగా కలుపుకొని లేకుంటే ఎన్ని రోజులు బతుకుతారో ఇట్లా తింటే నువ్వు బక్కే ముచ్చట్టే అసలు ఎట్లా తినాలరా? పసుపిల్లగా రాళ్ళ మీద అరిగించుకోవాలి, ఇట్లా నారాయణ తింటే అని చెప్పని కొంచెం తిన్నోని అట్లా తిడతారు, అడ్డేడు కట్టేడు తిన్నామని అట్లా తిడతారు. మండల బాలరాజు గారు, సీతమ్మ ఈ యొక్క